మనోడగా 18 మనోడగా 18 నాలుగు ఫోన్ చేసి నా ప్రభు చెప్పు నన్ను తీసుకురమ్మన్నారు ఈ ఊరి మారు చెప్పారండి అలా కూడా ఫోటో తీయండి సార్ ఫోటో పంపుతారా గ్రూప్లో పెట్టుకుంటాం మా గ్రూప్లో పెట్టుకున్నాయి అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 10/10/2025 తేదీన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు శ్రీకాంత్ సారి ఇన్స్ట్రక్షన్ల మేరకు గోకవరం తండికొండ ఏరియాలో ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా AP 39 NP 5681 స్కూటీ, బ్లూ కలర్ స్కూటీ మీద ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగ్ని పెట్టుకుని వస్తూ ఉన్నారు. అక్కడ వెహికల్ చెక్ చేస్తున్న గోకవరాసే పవన్ కుమార్ గారు వాళ్ళ స్టాఫ్ తోటి వాళ్ళని పట్టుకుని అది ఏంటని చెప్పి అడిగితే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు. వాళ్ళని పట్టుకుని దాంట్లో గంజాయి ఉందని గమనించి వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లైన్ని రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సహకారం DT గారిని, డిప్యూటీ తహసీల్దార్ గారిని తీసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని కాటా వేగా సుమారు 11 kg 200 గ్రాములు రావడం జరిగింది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు దారకొండ సీలేరు ప్రాంతం నుంచి కిరణ్ ఎలియాస్ సురేష్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి అది కొనుక్కుని 20,000కి కొనుక్కుని తీసుకొస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ మీద, మీడియా రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతను కూడా అదుపులోకి తీసుకుంటాం. వీళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలండి చింతల మురారి రాజమండ్రి, తర్వాత నూరి హేమద్ అతను రాజమండ్రి, ఇంకో అతను మల్లేపల్లి నాని అతను రాజమండ్రి, ఒక అతను ఇంటర్మీడియట్ అయింది ఖాళీగా ఉంటాడు, ఒక అతను దారకొండలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. మురారి మీద అంతకుముందు భద్రాచలం పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందండి. ఇంకో అతను ట్రాన్స్పోర్టర్ కింద ఉపయోగిస్తున్నాడు, వెహికల్ తీసుకొచ్చి రాజమండ్రిలో ఇస్తాడు. రాజమండ్రిలో ఎవరికి ఇవ్వాలనేది తర్వాత అక్కడ దారకొండలో ఉన్న కిరణ్ చెప్తే దాని ప్రకారం వీళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తారు. అందరూ మేజర్లు అండి, ముగ్గురు మేజర్లే. ముగ్గురు గంజాయి కలిసి తాగేవారు, ఒకే ఏరియా వాళ్ళు. ఈ కాలేజీ దగ్గర కలుస్తూ ఉండేవారండి, SKVT కాలేజీ గ్రౌండ్స్లో కలుస్తూ ఉండేవారు. అంతకుముందు చింతల మురారి అనే అతని మీద భద్రాచలంలో ఇదే గంజా కేసు ఉందండి. చేస్తాడు మురారి, పొలం పనులు అని చెప్పి వెళ్తున్నాడు, ఈ విధంగా సప్లై చేస్తూ ఉన్నాడు, వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. దీన్ని వాళ్ళకి గంజాయి వాడటం అలవాటు, ఆదాయ మార్గం కింద కూడా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి విలేజ్లోని కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఎవరైనా గమనిస్తే దయచేసి పోలీస్ వారికి కానీ 1930 నెంబర్కి కానీ 1872 నెంబర్కి కానీ తెలియపరిచి 112 నెంబర్కి కానీ తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.